చిన్న గ్రామంలో ఒక ముసలావిడ జీవిస్తుండేది. ఆమెకు కుటుంబం లేదు, సంపద లేదు. జీవనోపాధి కోసం రోజు గ్రామంలో చాకరీ చేస్తూ జీవిస్తూ ఉండేది. అని ఆమెకు శివుడి మీద భక్తి మాత్రం అమోఘం. ఆమె ప్రతిరోజు శివలింగానికి కొద్దిపాటి బెల్లాన్ని సమర్పించి పూజించేది. అయితే ఆలయంలో ఆమెను చూసిన కొంతమంది భక్తులు, పూజారులు హేళన చేసేవారు. నువ్వు తెచ్చిన నలిగిన బెల్లం కంటే మంచి ప్రసాదం శివునికి దొరకదా అంటూ. కానీ ఆ ముసలావిడ అవేవీ పట్టించుకోకుండా తను తెచ్చిన బెల్లాన్ని శివునికి సమర్పించి ప్రార్థించేది. ప్రభు, నా దగ్గర మరెంతో లేదు ప్రభు, నీవే నాకు అన్నం, నీవే నాకు ఆశ్రయం. ఈ చిన్న ప్రసాదాన్ని నువ్వు అంగీకరిస్తావా తండ్రి అంటూ మనసులో భక్తితో ఏడ్చింది. ఆమె ప్రార్థన చూసిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నువ్వు నాకు నలిగిన బెల్లాన్ని పంచలేదు. అది నలిగిన బెల్లం కాదు, నిస్వార్థమైన ప్రేమ, విశ్వాసం అంటూ ఆమెను దీవించాడు. దేవుడు మనం ఏం సమర్పిస్తున్నాం అనేది చూడడు, ఏ భావంతో సమర్పిస్తున్నాం అనేది చూస్తాడు. ముల్లోకాలని వెళ్ళే ఆ శివయ్యకి ధనం ముఖ్యం కాదు, పరిపూర్ణమైన భక్తే ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.